నల్లగా ఉంటుంది. గొర్రె పూసకి మిడి కింద నడిపోయే ఎవరికి తెలియదు అంటారు. అది దాని గురించి వచ్చింది, ఆ మాట వచ్చింది. ముచ్చికి దగ్గర నల్లగా ఉంటుంది, పైన ఎర్రగా ఉంటుంది. అది ఒక రకం. అది కాకుండా ఎర్ర గురువింద, నల్ల గురువింద, గోధుమ గురువింద, ఆకుపచ్చ గురువింద, ఇన్ని రకాలు ప్రస్తుతం ఉన్నాయండి. ఈ ఆకుపచ్చ గురువింద ఈ మధ్య మనకు ప్రాచుర్యంలోకి వచ్చింది. తెలంగాణలో ఒక ఫారెస్ట్లో చాలా ఎక్కువగా దొరికినాయి. దాని గురించి మనం తెలుసుకోవచ్చు. ఇన్ని రకాల గురువిందలు ఉన్నాయి ఉండటానికి. అయితే ఈ ఆకుల్లో ఒక వింత ఉంది, ఇది చాలామందికి తెలియదు. కొంతమంది ఇది తింటే చెడ్డ చేస్తుంది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే నేను దానికి కాదు అని చెప్పడానికి ప్రమాణంగా మనం చూసి మీకు చెప్పే విధానం ఏమిటంటే, ఒక చేదు పదార్థాన్ని ఏదో తినండి,